డిఫరెంట్ ఉంటుందని మన జీటీ తీసుకెళ్తున్నాం. V900 ఇక్కడే పార్క్ చేసేసాం. A few minutes later. कुछ पेंटा हुआ है अभी बोलना ब्लॉग में. అంత దరిద్రంలోనే బ్లాగ్ చేస్తున్నాం చూడండి, అలా ఉంటుంది. దరిద్రం కొట్టేసింది భయ, దరిద్రం కొట్టేసింది. హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. ఫైనల్లీ ఒక నైట్ రైడ్ ప్లాన్ చేసి సో 2 పనులు రెడీ ఉంటాయి. చూడండి, ఈ 2 బండ్లే ఈరోజు నైట్ రైడ్. సో యాక్చువల్లీ దానికి ఒక మౌంట్ ఫిట్ చేయాలి, అలా ఫిట్ చేసేసి ఇంకా బయలుదేరదాం నైట్ రైడ్. సో లెట్స్ సీ, చాలా రోజులు అయింది ఈ బండి మీద నైట్ రైడ్ చేసి. సో డిఫరెంట్ ఉంటుందని మన జీటీ తీసుకెళ్తున్నాం. V900 ఇక్కడే పార్క్ చేసేసాం. సో యా, లెట్స్ గో. A few minutes later. దేవనల్లిలో షెల్ ఉందిరా, అక్కడికి పోయి ఫోటో తీయచ్చు. షెల్లో టీ తాగొచ్చు, కాఫీ, మ్యాగీ ఏమని తింటావా మ్యాగీ తినొచ్చు. कुछ पेंटा हुआ है अभी बोलना ब्लॉग में. జీటీలో చేస్తానని చెప్పి దీంట్లో కంటిన్యూ చేస్తుంటాను ఏంటా అనుకుంటుంటారా. ఏమైందంటే మన బండి స్పార్క్ ప్లగ్ ఉంది కదా, తీసి వేరే బండికి పెట్టి చెక్ చేద్దామని చెప్పి చెక్ చేసిండ్రు. తర్వాత ఫిట్ చేస్తే ఆ స్పార్క్ ప్లగ్ ఇరికిపోయింది అండ్ థ్రెడింగ్ దగ్గర ఇరుక్కుపోయింది. సో అది ఎంత చేసినా రాలేదు బయటికి. సో ఇప్పుడు మన బండి స్టార్ట్ అవ్వదు. మన జీటీది ఇంజిన్ హెడ్ అంతా రిమూవ్ చేసి ఆ స్పార్క్ ప్లగ్ ఇరుక్కొని ఉంది కదా థ్రెడ్డింగ్ది, అదంతా తీసి బయటికి కొత్త థ్రెడ్డింగ్ చేయించాలి. దానికి అనవసరంగానే పెంట పెట్టింది మన జీటీ. నేను బ్లాగ్ చేయాలనుకున్న ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది మనకి, పెద్ద పెంటలు మనకి. సో మన గ్యారేజ్లోనే ఇచ్చి వచ్చిన, ఒక 2-3 డేస్లో ఇస్తానని చెప్పిండ్రు. సో లెట్స్ సీ. సో ఇప్పుడు ఎలాగో రైడ్కి వచ్చినాం కదా, ఎందుకు క్యాన్సిల్ చేసుకోవడం అని ఇంకా వచ్చేసిన. సో విల్ గో అ లిటిల్ ఫార్, హ్యావ్ సమ్ టీ ఆర్ కాఫీ అండ్ కమ్ బ్యాక్, విల్ ఫ్రెషన్ అప్ అవర్ మైండ్. నాకు అసలు ఆఫ్లో ఉన్నట్టే తెలుస్తుంది ఈ బండిది. బ్లాగ్లో ఎలా వస్తుందో తెలియదు కాదు, నాకైతే అసలు ఏం కనపడతాలే బ్లాగ్. ఈ హెడ్లైట్స్ వల్ల ఏం కనపడతాలే. ప్లస్ నేను వేరే టింటెడ్ వైజర్ వేసి ఉండా, టింటెడ్ వైజర్కి నా హెడ్లైట్ ఆన్లో ఉందా లేదా అని కూడా తెలుస్తలేదు నాకు. అంతా వర్షం వచ్చింది ఏమన్నానా. ఇటు సైడ్ అంతా వర్షం వచ్చిందిరా, ఇటు సైడ్ అంతా వర్షం వచ్చింది చూడు. పడుతుందా? తిప్పుకొని వెళ్ళిపోదామా? అదే డీజిల్ కూడా లేదు. బండిలు ఉంటాయి కదా, బండిలు వస్తుండే కదా, వాళ్ళ టైర్ నుంచి మనకి పడుతుండేది వర్షం. బండి హెడ్ లైట్ ఏం కనపడతాలే. ఎప్పుడు మన జీటీలో దీనిలో అలా రైడ్కి వెళ్ళి మనకి అలవాటు అయిపోయి, ఇది కొంచెం కొత్తగా ఉంది స్క్రాంబ్లర్. ఇట్స్ కంఫర్టబుల్ టు రైడ్. బట్ నాకు ప్రాబ్లం ఏంటంటే, నాకు ట్విన్ సిలిండరు ఇన్లైన్ 4 అలవాటు అయిపోయి సింగిల్ సిలిండర్ కావాలంటే కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. చూడండి, ఈజీగా 130 క్రూజ్ అవుతూ వెళ్తుంటా బండిలో. దెర్ ఇస్ నో ఇష్యూ అట్ ఆల్ ఆన్ దిస్ బైక్. ఈ బండి రివ్యూ కావాలంటే నా ఛానల్లో ఉంది, యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఆన్ మై ఛానల్. వర్షం రాకపోతే చాలు. ఏ భయ్యా, లెఫ్ట్లో ఉండకూడదు ఎప్పుడు, ఎందుకంటే ఇలా ఉంటుంది కదా, వాటర్ స్టోర్ అయి ఉంటుంది. వాటర్లో పోయినామనుకో సర్రీగా పడతాం మనం. కార్ అయినా బైక్ అయినా వాటర్ స్టోర్ అయి ఉంటాయి అనుకోండి, ఒక హైవేలో కానీ ఏదైనా రోడ్లో కానీ, దాని మీద వెళ్ళడం చాలా రిస్కీ.
సో మన టైర్ సెంటర్లో గ్యాప్స్ ఉంటాయి చూడండి, ఆ గ్యాప్స్లోకి నీళ్ళు వెళ్ళినప్పుడు యూ లూజ్ ఆల్ ద ట్రాక్షన్ అండ్ గ్రిప్ ఆన్ యువర్ బైక్ ఆర్ కార్. అండ్ ఎటో సైడ్ వెళ్ళిపోద్ది, లెఫ్ట్ అన్నా రైట్ అన్నా ఒక సైడ్ లాగేస్తుంది, తిప్పి అవతల పడేస్తుంది మనల్ని. స్పీడ్లో ఉన్నామనుకోండి, యూ రియలీ కాంట్ కంట్రోల్ యువర్ బైక్ ఆర్ ద కార్. సో వాటర్ ఉన్నప్పుడు చూసుకొని తిప్పుకోండి అటు ఇటు, స్లో చేయండి పర్లేదు. అండ్ వైల్ స్లోయింగ్ డౌన్ ఆన్ యువర్ పార్కింగ్ లైట్స్ అండ్ స్లో డౌన్ యువర్ కార్. ఎందుకంటే ఎమర్జెన్సీ బ్రేకింగ్ వేస్తుంటాను తెలియాలి కదా వెనకుండే వాళ్ళకి. సడన్గా బ్రేక్ వేసింటారు అనుకోండి, ఆ సిచ్యువేషన్లో వెనకోళ్ళు వచ్చి మనల్ని కుదురుతారు. సో అలాంటప్పుడు పార్కింగ్ లైట్ వేసుకుంటే మనకి వెనకోళ్ళకి ముందు నుంచే ఒక కాషన్ తెలిసిపోద్ది, సో ఆ బండి ఆపుతున్నాడు అని. సో దెల్ నో అండ్ దెల్ స్టాప్ ద బైక్ ఆర్ ద కార్. ఇప్పుడన్నా కార్లో బైక్లో వెళ్తుంటారు అనుకోండి హైవేలో, మినిమం ఒక 400-500 మీటర్స్ అన్న డిస్టెన్స్ పెట్టుకోండి ఒక కార్కి. ఎందుకంటే వాళ్ళు బ్రేకింగ్ చేసినప్పుడు మనం సడన్గా అతుక్కొని వెళ్ళామనుకోండి, యూ విల్ ఆబ్వియస్లీ గో క్రాష్ ఇంటూ దట్ కార్ ఆర్ బైక్. డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటే మనం స్లో చేసుకునేకి, యాక్షన్ తీసుకునేకి కొంచెమన్నా టైం ఉంటుంది. లేదంటే ఆగం అయిపోతారు, పెంట చేసుకుంటారు. చాలా రోజులైంది ఇలా నైట్ రైడ్ వచ్చి. చాలా బాగుంది బండిలో క్రూజ్ అవుతుంది. వైబ్రేషన్స్ కొంచెం ఉన్నాయి, అంటే హైయర్ ఆర్పిఎమ్స్లో లేవు కానీ మిడ్ ఆర్పిఎమ్స్లో కొంచెం వైబ్రేషన్స్ ఉంది ఈ బండిలో. మిగతా అంత టాప్ నాచ్ ఉంది. సో నేను రివ్యూ చేసినప్పుడు హ్యాండిల్ వాబ్లింగ్ ఉంది అని చెప్పిన. సో హ్యాండిల్ వాబ్లింగ్ ఇష్యూ అంతా తగ్గిపోయింది ఇప్పుడు. సో దెర్ ఇస్ నో వాబ్లింగ్ ఇష్యూ ఆన్ దిస్ బైక్ రైట్ నౌ. ఫస్ట్ సర్వీస్లో సార్ట్అవుట్ చెప్పి చేసిండ్రు అంతా. ఇక్కడ నుంచి ఆ లైట్ కనపడుతుందో లేదో తెలియదు కానీ అక్కడ కనపడే లైట్స్ అంతా టెర్మినల్ 2 ఎయిర్పోర్ట్ది, మన బెంగళూరు ఎయిర్పోర్టు. సో ఇలాంటి ఫ్లైట్ వ్యూ చూడాలంటే నైట్లో ఏం కనపడదు కానీ ఈవినింగ్ టైమ్స్ లేదా మార్నింగ్ టైమ్స్లో బాగా కనపడచ్చు నాకు తెలుసు. ఫ్లైట్ ఇలానే వెళ్ళి అక్కడ ల్యాండ్ అవుతుంది కదా, సో ఇట్ విల్ బీ క్లోజ్ టు ద ల్యాండ్. సో ఇంకా అక్కడ ప్లేస్ ఉంది యాక్చువల్లీ వ్యూ పాయింట్, అక్కడికి వెళ్తే ఇంకా క్లోజ్గా చూడొచ్చు మనం సన్ రైజ్ అంటుంటా, ఫ్లైట్ వ్యూ, ల్యాండింగు, టేక్ ఆఫ్ అవన్నీ చూడొచ్చు. ఎప్పుడు ఈ అవుట్స్కర్ట్స్ తిరిగి బెజార్ అయిపోయింది. సో నెక్స్ట్ టైం విల్ ప్లాన్ సంథింగ్ ఇన్ ద సిటీ. అండ్ యా, ఫుడ్ బ్లాగ్స్ కావాలంటే డూ కామెంట్ డౌన్ బిలో. ఐ అట్లీస్ట్ ట్రై టు డూ ఫుడ్ బ్లాగ్స్ ఫ్రమ్ నౌ. ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉంటారో చెప్పండి. సో ఫుడ్ బ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఐ డూ ఫుడ్ బ్లాగ్స్. ఐ ఎక్స్ప్లోర్ ఫుడ్ ప్లేసెస్ ఇన్ బెంగళూరు. సిటీలో అయినా పర్లేదు, మన జీటీ ఎత్తుకొని వెళ్ళిపోదాం. అది ప్రతి దగ్గరికి తీసుకోపోలేను, అయినన్ని ప్లేసులకి జీనానట్లో వెళ్తా, మిగతా ప్లేసులకి అన్నిటికీ మన జీటీ చాలు. సో యా, నౌ నెక్స్ట్ గో టు ద షెల్ ఇన్ ద దేవనహల్లి అండ్ డ్రింక్ అ లిటిల్ బిట్ ఆఫ్ చాయ్ అండ్ కమ్ బ్యాక్. ఏమన్నా తొందరగా వచ్చిందమ్మా, అక్కడే ఆపుదు మా బండి. నువ్వు వీడియో తీసుకుంటానంటే అక్కడ ఆపుతా. నువ్వు వీడియో ఏమన్నా తీసుకుంటానంటే ఇక్కడ ఎప్పుడు ఇంతే, దేవనహల్లి కదా. ఇప్పుడు కేటీఎంలో కానీ ఇలాంటి బండిలో కానీ ఎప్పుడన్నా ఫ్యాన్ ఆన్ అయిందంటే ఆఫ్ చేయకూడదు, ఫ్యాన్ ఆఫ్ అయినాక స్టాప్ చేయాలి. భయా రైడ్ कैसा है? మైండ్ మింగింగ్ ఇందాక ఏదో చెప్తున్నావు అంటే బ్యాక్ సైడ్ కూర్చొని ఫస్ట్ టైం వీళ్ళ వెనకాల ఇచ్చిన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకోండి. సూపర్ ఉన్నది, క్రేజీ. వెనకాల కూర్చోలేకపోయినా కానీ మనోడ నమ్మకంతో కొంచెం నీ అంత కాకపోయినా ఏదో దోలతాలేరా నేను బాగానే వచ్చినందుకు. అన్న కాఫీ ఇస్తలేదు, చిప్స్ తినుకొని సర్దుకొని మింగేస్తున్నాం. లోపల ఎంత బాధ పెట్టుకొని కూడా బండి ఎలా నవ్వుతున్నాం చూడండి, ఇది మన గ్రేట్నెస్. బర్నింగ్ పాయింట్ ఇంకోటి ఉంది, అంత బర్నింగ్లోనూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని వ్లాగ్ చేద్దామని అంత దరిద్రంలోనూ వ్లాగ్ చేస్తున్నాం చూడండి, అలా ఉంటుంది. మీకు ఈ క్లాసెస్ ఆఫ్ దరిద్రం తెలుసా? ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్. అది ఈరోజు ఫస్ట్ క్లాస్ దరిద్రం మింగేసింది, కొట్టేసింది. ఫస్ట్ దీనికి ఫాగ్ ల్యాంప్స్ వేయించాయి.
లేదంటే చాలా కష్టం నైట్లో, ఏం కనపడదు. ఏం మాట్లాడుతున్నావురా? నా జీటీ కంటే దారుణంగా ఉంది హెడ్లైట్స్ దీంట్లో. ఇలాంటి హెడ్లైట్స్ ఇస్తే ఎలా చెప్పండి? అంతా బాగుంది కానీ ట్రయంఫ్లో ఈ హెడ్లైట్స్దే త్రోనే లేదు చూడండి. బట్ ట్రావెలింగ్కి చాలా బాగుంటుంది ఈ బండి. సో అప్పటి నుంచి క్రూజ్ అవుతూ వచ్చినాం. సో వచ్చినట్టే తెలియలేదు, అంత బాగా క్రూజ్ అవుతుంది ఈ బండి. మేబీ ఐ హావ్ ఎ స్క్రాంబ్లర్ వన్ డే ఇన్ మై గ్యారేజ్ యాజ్ వెల్. నాకు అడ్వెంచర్ సిస్టమ్, బట్ నా రైడింగ్ స్టైల్కి నాకు సెట్ అవ్వదని చెప్పి నేను ఇప్పటి వరకు అడ్వెంచర్ పైకే వెళ్ళలేదు, తీసుకోవాలనే మైండ్ సెట్ లేదు. సో మేబీ వన్ డే విల్ హ్యావ్ అడ్వెంచర్ ఇన్ అవర్ గ్యారేజ్ యాజ్ వెల్. అడ్వెంచర్లకి ఎప్పుడు షిఫ్ట్ అవుతామంటే అంతా తోలేసి లాస్ట్లో ఇదంతా చాలు తోలింది, విల్ హ్యావ్ ఎ కంఫర్టబుల్ రైడ్ అనిపిస్తుంది చూడండి, అప్పుడు అడ్వెంచర్ షిఫ్ట్ అయితే బాగుంటుంది అని నా ఫీలింగ్. అంటే ఏజ్ పరంగా కాదు, ఎక్స్పీరియన్స్ పరంగా. సో అన్ని బండ్లు ఎక్స్పీరియన్స్ చేసి లాస్ట్కి చాలు ఈ సూపర్ స్పోర్ట్స్, ఈ నేకెడ్ ఇవన్నీ చాలు, విల్ హ్యావ్ సమ్ కంఫర్టబుల్ రైడ్ ఆర్ ట్రావెలింగ్ అని ఫీల్ అయినప్పుడు ఇలాంటి అడ్వెంచర్ తీసుకోవడం చాలా బెస్ట్. బట్ మన ఇండియన్ రోడ్స్కి ఇలాంటి బండ్లే చాలా బెస్ట్. ఎందుకంటే నో టెన్షన్, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, నీళ్ళున్నా వెళ్ళిపోవచ్చు. అదే మన బండి జీటీలోకి నీళ్ళు వెళ్ళిపోతే లో ఉంటుంది కదా, ఎగ్జాస్ట్ లేకి ఇంజిన్లోకి అంతా నీళ్ళు వెళ్ళిపోతే ఇంజిన్ సీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో ఇలాంటి బండ్లు అయితే హైట్ ఉంటాయి, సో ప్రాబ్లమే ఉండదు. ఎలా వచ్చిందిరా? చెప్తా, నేను రికార్డ్ చేసుకో కరెక్ట్గా నిన్ను మిడిల్లో ఫ్రేమ్లో పెట్టున్నా చూడు. లోవర్ గేర్స్లో ఏమన్నా ఓవర్టేక్ చేయొచ్చు ఈ బండిలో. క్రేజీ మ్యాన్, క్రేజీ. ఐఎమ్ గెటింగ్ ఇంప్రెస్డ్ టు దిస్ బైక్. వాడు ఎంత మిస్ అవుతున్నాడు రా. సో యా, I guess I'll end my vlog here. If you like the video, do like, share and subscribe to my YouTube channel, and don't forget to follow me on Instagram as well. And akkada daily update adugunta, so you can check out my Instagram as well. If you like the reels, you can follow me. So yeah, that's it for today. Thank you for watching. Bye.